హర హర మహాదేవ. నమం పార్వతి పతయే. హర హర మహాదేవ. శంభో శంకర. జగత్పితః పార్వతి పరమేశ్వర. ఈ జగత్కి తల్లి తండ్రి పార్వతి పరమేశ్వరులే. వాళ్ళ వల్లే మనము ఈరోజు ఇలా మాట్లాడుకుంటున్నాము, ఆనందిస్తున్నాము, నడుస్తున్నాము, అనేకం చేసుకుంటున్నాము. లేకపోతే చేసే శాంతి అవకాశం లేదు. ఈ సర్వ జగత్తుకి తల్లి తండ్రి గురువు దైవం. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? తల్లి గురువై ఉన్నాడు, తల్లి గురువై ఉన్నది, గురువు గురువై ఉన్నాడు. సమస్తం నిన్ను నడిపించేదంతా గురువే అని చెప్పుకున్నాము. అదే పార్వతి పరమేశ్వర. పార్వతిని పార్వతి పరమేశ్వరుని ఎక్కడ చూడాలి? ఎక్కడ చూస్తారు పార్వతి పరమేశ్వరుని? శరీరంలో లేరా పార్వతి పరమేశ్వరులు? లేరా? లేరు. మీద కనపడటం లేదా? పార్వతి పరమేశ్వరులు కనపడుతున్నారా లేదా? కనపడలా. ప్రతి మనిషి శరీరంలో పార్వతి పరమేశ్వరులు ఉన్నారు. ఎలా ఉన్నారు? ఈ కనిపించేది పార్వతి, లోపలుండి ఆడించేది పరమేశ్వరుడు. ఇంతే, చాలా సింపుల్. ఇంతే. ప్రాణం పరమేశ్వరుడు అయితే ఈ దేహం అంతా పార్వతీదేవి, ఈ కనిపించే శరీరం అంతా పార్వతీదేవి. ఆ కనిపించకుండా ఆడించేదంతా ఈ శరీరాన్ని పరమేశ్వరుడే. ఒకవేళ ఇలాగ సృష్టిని చూసుకుంటే ఈ కనిపించే ప్రకృతి, సమస్త సృష్టి అంతా కూడా పార్వతి రూపమే. అందమైన రూపం. ప్రకృతి చాలా అందమైనది. ఆ ప్రకృతి రూపమే పార్వతి. ఆ ప్రకృతి అందమైన రూపానికి ఒక రూపం ఉండి దీన్ని వికసింపజేస్తుంది. అదే ఆత్మస్వరూపమైన నిరాకారమైన ఈశ్వరుడు, పరబ్రహ్మ, ఆ శివుడు. మరి ఎక్కడున్నాడు? ఎక్కడో కాశీలో చూస్తే మనకేం కనిపించదు. సర్వం మనలోనే చూడాలి. ఉందా పార్వతి పరమేశ్వరుడు? ఇప్పుడు నీ శరీరం ఉందంటే పార్వతీదేవి. నీ లోపల నిన్ను ఈ శరీరాన్ని పెద్దదాన్ని చేసింది ఏది? లోపల ఒకటి ఉన్నది, చైతన్యం అనే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడే. ఎవరు ఉండాలేడా? కానీ నువ్వు చెప్పుకోపోయావు, మాకు అర్థం కాదు అంటారు. అంతే కదా? ఈ జన్మ ఎందుకు వచ్చింది? ఆ జన్మ మీకు ఎందుకు వచ్చింది చెప్పండి? ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా మాకు జన్మ వచ్చింది అంటున్నారు కదా, ఎందుకు వచ్చింది ఇది? ఎందుకు వచ్చింది? ఎన్ని జన్మల తర్వాత వచ్చింది ఇది? 83,99,099 జీవుల్లో నువ్వు పుట్టి చనిపోయి ఈ శరీరాన్ని అనేక జీవులకి దానం చేస్తే అప్పుడు మాత్రమే వచ్చింది ఇది. మరి ఈ అవకాశం, ఒక్క అవకాశం ఉన్నది మనకి. ఈ ఒక్క అవకాశం పోగొట్టుకుందామా చెప్పండి? ఈ ఒక్క అవకాశాన్ని పోగొట్టుకుంటే ఏమవుతుంది? ఇబ్బంది పడిపోతాం. మళ్ళీ మొదటికి వస్తాము, మొదటికి పోతాము, జన్మ వేస్ట్ అయిపోతుంది. అందుకోసమే ఈ జన్మని సర్వనాశనం చేసే వస్తువు ఒకటి ఉన్నది. నీవు భగవంతుని దగ్గర నుంచి వచ్చేటప్పుడు, దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏమి లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఒకటి తగులుకుంటున్నది, తల్లి అనే మాయ. ఏం మాయ? తల్లి అనే మాయ. ఆ తల్లి ఎవరు? ఆ తల్లి ఎవరు? తల్లి అనే మాయ తగులుకున్నది. ప్రతి మనిషికి, ప్రతి మానవుడికి తల్లి అనే మాయ తగులుకున్నది. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాయని చుట్టుకొని పిండం ఎలా ఉంటుందో, ఆ మాయ తల్లిలో ఉన్నది మాయే. ఈ జగత్తంతా కూడా మాయే. ఇప్పుడు ఆ మాయ నిన్ను కప్పెట్టేస్తుంది. ఎలా కప్పెట్టేస్తుందంటే, తల్లిలో నుంచి మనం వచ్చాము, మాయ పగిలిపోయింది, అయిపోయింది. ఇప్పుడు మాయ కప్పేస్తున్నది. నీవు కళ్ళు తెరుచుకోబోయే తలక నువ్వు పుణ్యంలోంచి బయటకు వచ్చావు, మాయ పట్టుకుంది. ఏం మాయ? తల్లి అనే మాయ. తల్లి అనే కర్మ అనే మాయ. ఏం మాయ? తల్లి అనే కర్మ అనే మాయ. ఈ తల్లి అనే కర్మ అనే మాయే ఏం చేస్తుంది? ఒకసారి బాగా అర్థం చేసుకోండి. తల్లి అనే కర్మ అనే మాయే నిన్నేం చేస్తుంది? నువ్వు కళ్ళు తెరవబోయేసరికి, తల్లి గర్భంలో నుంచి వచ్చి నీవు కళ్ళు తెరవబోయేసరికే నిన్ను పిల్లి ఉంటుంది కదా, కర్మ అనే తల్లి పిల్లి. కర్మ అనే తల్లే పిల్లి ఉన్నది. అర్థమైందా? కర్మ అనే తల్లి పిల్లి అయి ఉంది. ఆ పిల్లికి కర్మ అనే
తల్లి పిల్లికి మనము పిల్లలమి. ఎవరమే? కర్మ అనే తల్లి పిల్లికి మనం ఎవరమే? పిల్లలమి. మనకి పిల్లి కన్నిన తర్వాత ఎన్ని రోజులకు వస్తాయి? 7 రోజులకి 8 రోజులకి కళ్ళు వస్తాయి. వస్తాయా రావా? ఎన్ని రోజులకు వస్తాయి? 7 రోజులకు వస్తాయి. 7 రోజులకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ కర్మ అనే తల్లి పిల్లి ఈ పిల్లల్ని ఏం చేస్తుందంటే, పిల్లికి ఒకటి ఉంది, పిల్లికి ఒక నిదర్శనం ఉందన్నమాట. పిల్లలు కంటుండగానే అది కళ్ళు తెరవబోతలకే 7 చోట్ల మారుస్తుంది. ఎన్ని చోట్ల? 7 ప్రదేశాల్లో మార్చుకొచ్చి మళ్ళీ అవి చూడకుండానే మళ్ళీ కుదురుగా తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. అర్థమవుతుందా? పిల్లి తన పిల్లలని కళ్ళు రాక తలికి గాదెల్లో, గంపల్లో, బుట్టల్లో, సట్టెల్లో, గెడ్లో 7 ప్రదేశాల్లో కళ్ళు తెరవక తలికే అంటిల్లో తీసుకొచ్చి ఒక రోజు ఒక దగ్గర నుంచి 7 నిద్రలు చేపొచ్చి కదలకుండా పెట్టి గమ్ముగా ఉంటుంది తల్లి. ఆ పిల్ల అనుకుంటుంది, పిల్లలు అనుకుంటుంది, అబ్బా ఆహా మా తల్లి ఉయ్యాలు పొట్ట తీసుకెళ్తుంది. ఇన్ని ప్రదేశాలు అంత ఆనందంగా ఉంది. తలకాయ మెడకాయ పట్టుకొని అది మెడకాయ పట్టుకొని ఊపుకుంటూ తీసుకుంటూ వెళ్తుంది. ఎక్కడికి? ఏరే ప్రదేశాలకి ఊపుకుంటూ తీసుకోబోయి నిద్ర చేపించి తీసుకొస్తుంది. అంటే అర్థం ఏంటి? తల్లి అనే మన కర్మ, పిల్లి అనే తల్లి మనము పుట్టిన తర్వాత మాయ కమ్మేసి, అహం అహంకారం మాయనే కమ్మేసి సంసార బంధంలో ఈ అనేక కర్మల్ని మనం కళ్ళు తెరవబోయేతలకి ఆ పిల్లిని, తల్లి పిల్లల్ని కళ్ళు తెరవబోయేతలకే, మళ్ళీ కళ్ళు మూసుకున్న తర్వాత కళ్ళు తెరవకపోయేతలకే తిప్పేసి తెలియకుండా పెడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఎందుకంటే తెలియదు. ఈ పిల్లల మన కళ్ళు లేవు, కళ్ళు మూసుకొని ఉన్నాం అంటే మనం జన్మించాము, కళ్ళు ఇంకా రాలేదు. ఆ కళ్ళు రాబోయే తలకే మన కర్మలన్నీ చేసేస్తాం. మనం ఎన్ని కర్మలు చేసేస్తాం? అనేక పాపాలు చేసేస్తాం. మన తల్లి అనే కర్మ అనే పిల్లి మనల్ని అన్ని కర్మలు చేపించి లాస్ట్కి ఇదిగో పోవాయా అని వదిలేస్తుంది. ఏం జరుగుతుంది అప్పుడు కళ్ళు తెరుచుకుంటాం. కళ్ళు తెరుచుకున్న తర్వాత ఏముంది? ఇంకా అన్ని చోట్ల తిరిగేసాం, అయిపోయింది. ఆ కళ్ళు తెరుచుకోబోయే టైంలో మన వయసు ఎంత ఉంటుంది? ముసలోళ్ళమైపోయి ఉంటాం. ముసలోళ్ళమైపోయి అన్ని పాపాలు చేసి నేను ఇప్పుడే పుట్టా, ఇంకా కాదు, ఇంకా చాలా రోజులు ఉంది, నేను ఇంకా చాలా చేయాలి, చాలా అనుభవించాలి, చాలా తెలుసుకోవాలి, చాలా తినాలి, తిరగాలి, అనేకం అనుభవించాలి, అప్పుడు మాత్రమే దైవాన్ని తెలుసుకుంటామన్నప్పుడు ఈ పిల్లి అనే తల్లి అనేక కర్మలు చేపించి పాపంలో ముంచేసిన తర్వాత అప్పుడు కళ్ళు తెరుచుకుంటాం. అంటే అనేక దెబ్బలు వచ్చి మనకు తగిలినప్పుడు, అనేక దుఃఖాలు వచ్చి, బాధలు వచ్చి తగిలినప్పుడు అప్పుడు కళ్ళు తెరుచుకుంటాం. ఆహా, నేను ఇంకా మంచి మార్గాన్ని నడవాలి, దైవ మార్గాన్ని నడవాలి, ఈ పాపాల నుంచి దూరంగా పోవాలి, ఈ బాధల నుంచి దూరంగా పోవాలంటే పోయేది ఎక్కడ ఉంది? తిరిగి వచ్చేసినాం. అన్ని ప్లేసుల్లో తిరిగి గమ్ముగా వచ్చి కూర్చున్నాం. అంటే కళ్ళు మూసుకోవటం అంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు కర్మనే మన తల్లి అన్ని చోట్ల చేపిస్తుంది, అన్ని పాపాలు చేపిస్తుంది. ఆ పాపాలని తీరా తెలుసుకోబోతలకి, నీకు ఒకవచ్చి తెలుసుకోబోతలకే ఏం జరుగుతుంది? నీకు టైం ఉండదు, ముసలోడు అయిపోయి ఉంటావు, మొత్తకొల్ల అయిపోయి ఉంటారు. నీకు టైం కూడా దగ్గర పడి ఉంటుంది, అస్సాం టైం, శివార్పణం టైం కూడా దగ్గర పడి ఉంటుంది. అప్పుడు నేను చేసుకుంటానంటే చేసుకున్నది ఏముంది? ఏం చేస్తారు? అవకాశం ఉందా? టైం అయిపోయింది, లేదు. కళ్ళు మూసుకొని ఉన్నాం, మన తల్లి తిప్పేసింది. తీరా జ్ఞానం రాబోయే తల్లికే వయసు అంతా అయిపోయింది. ముసలోళ్ళని కాళ్ళు మంచి ముసలి వయసులో జ్ఞానం తగిలింది. అమ్మ గుడికి రమ్మంటే అంత దూరం నడవలేనయ్యా, సరే అడుగు కూర్చొని ఉందరట నడుములు లేవు, వినమంటే నాకు చెవులు లేవు, గుడికి రమ్మంటే నాకు కళ్ళు కాని రావయ్యా, ఏం చేయాలి? కళ్ళు కాని రాకపోయా, చెవులు నొప్పిపోయా, నడుములు నొప్పులైపోయా, కాళ్ళు నొప్పులైపోయా, ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? ఈ జీవితం పిల్లి జీవితమే కానీ అంశ జీవితం కాదు.
అందుకోసమే మన ఈ జన్మ ఉన్నంతకాలమే ఈ మనకి జననం మరణం రాబోయేసరికే మనకి అపారమైన జ్ఞానం తెలుసుకోబోయేసరికి ఈ కర్మలన్నీ తెలుసుకోబోయేసరికే ముందే తెలుసుకోవాలి. ఆ పిల్లిలాగా కళ్ళు మూసుకొని ఉండకూడదు. పిల్లలాగా కళ్ళు మూసుకొని ఉంటే వేస్ట్ అయిపోతుంది జన్మ. మన టైం అయిపోతుంది. టైం అయిపోయిన తర్వాత ఏమవుతాం? తర్వాత అన్ని కర్మలు చేసిన తర్వాత నేను ఇప్పుడు చేస్తాను, వయసు అయిపోయింది, 100 సంవత్సరాల తర్వాత నువ్వేం చేస్తావు? జపం చేయాలి, చేస్తావా? నియమం పాటించాలి, చేస్తావా? 1 గంటను కూర్చోవాలి, కనీసం కూర్చుంటావా? ఎవరికైనా దాన ధర్మాలు చేయాలి, చేస్తావా? మంత్రం చెప్పించాలి, నీకు నోట్లో చెప్పించాలి, ఆ సుఖ కూడా లేదు, చేస్తావా? అన్ని కర్మలన్నీ మోసేసుకుంటాము, అనేక బాధల్ని అనుభవిస్తాము. తీరా జన్మను సార్థకం చేసుకోవడం మన టైం అయిపోయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. చదువుకోండి, చదువుకున్న వాళ్ళు చదువుకోండి, వ్యాపారం చేసుకోండి, ఉద్యోగం చేసుకోండి, కట్టలు సంపాదించండి. డబ్బులు ఎవరు వద్దన్నారు? పెద్ద పెద్ద కట్టలు సంపాదించండి. వేదంలో చెబుతుంది ఈ మాట. ఏం చెబుతుంది వేదంలో? వయసు వచ్చిన టాల నుంచి నువ్వు సంపాదించు, పెద్ద డబ్బు, కొన్ని లక్షలు సంపాదించు, లక్షల కోట్లు సంపాదించుకొని ఏం చేయాలి? ఇప్పుడు అన్నం వండుకున్నావు, ఇంత అన్నం వండువు, 2 కేజీలు అన్నం వండువు, ఒక్కదన్న తింటావా? ఏం చేస్తావు? నువ్వు ఎంత తింటావు? అన్నం దబరన్నం తింటావా? కొంచెం అన్నం తింటాము, మిగిలిన అన్నం పక్కన వాళ్ళకి పెడతావు. ఇదే కదా యాదవ్ చెప్పింది. ఏం చెప్పింది? ఎవరైనా దబరన్నం తినేవాళ్ళు అంటారు, చెప్పండి. మీ ఇలా తింటామంటే అట్ట ఒప్పుకుందాం. తింటరా? ఒక దబర వండిండ్రు, కొంచెమే వేసుకుంటాం, కానీ అంతా తింటాం. ఎవరైనా తినేవాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఒకవేళ ఆశతో తినిందంటే గోవిందా గోవిందా అంటే వేదం ఏం చెప్తుంది? నీకు వచ్చిన నుంచి 12-13 సంవత్సరాల నుంచి నువ్వు డబ్బు సంపాదించే పనులు నువ్వు ఎంతవరకు సంపాదిస్తావు అంతవరకు సంపాదించు, ఫుల్గా సంపాదించు. ఎంత చెప్పిండో? ఫుల్గా సంపాదించు. సంపాదించిన తర్వాత నువ్వేం చెయ్యాలి? నీకు ఎంత డబ్బు అవసరమో అంతే తీసుకొని ఆ సంపాదన కూడా సత్యమై, ధర్మమై, న్యాయమై, నీతై ఉండాలి. హింస లేని డబ్బు అయి ఉండాలి. దాన్ని నువ్వు కోట్లు సంపాదించి నీకు ఎంత అవసరం అంత తీసుకొని సమాజానికి పంచితే ఇదే ధర్మం. ఎవరు చేస్తుంటారు పని? ఒక్కరు చేయరు. ఆ మాట అంటే లేచిపోతారు. భగవంతుడు చెప్తున్నాడు డబ్బు సంపాదించకండి. అదే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. చదువుకోండి, ఉద్యోగాలు తెచ్చుకోండి, వ్యాపారాలు ఉద్యోగాలు తెచ్చుకొని లంచాలు తీసుకోపోకండి. పేదలకి, అనేక వాళ్ళకి ఏది కావాలో అది చేయండి, ఎంతో సహాయం చేయండి. అప్పుడు అదే మీకు భగవంతుని దగ్గర పెట్టుకొని భగవన్ నామం చేస్తూ, ఉద్యోగం చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ, ఇంకా మోసాలు చేసేది ఉండదు, దగాలు చేసేది ఉండదు, కుట్రాలు చేసేది ఉండదు, పగలు చేసేది ఉండదు. మొత్తం ఇంకా ధర్మ మార్గాన్ని నడుస్తారు, సత్య మార్గాన్ని నడుస్తారు. కాబట్టి అదంతా దివ్యమైన హింస లేని సత్యగుణంతో కూడుకున్న ధనం అవుతుంది. అది ధర్మం అవుతుంది. కాబట్టి దాంట్లో ఎలాంటి మలినం లేదు, ఎలాంటి పాపం లేదు. ఎంత తిన్నా కూడా కడుపు అరాయించుకుంటుంది. ఇలా సాధించాలి. అదే సంసారం చేస్తూనే మోక్షాన్ని సాధించమంటే ఇదే. అన్నీ చేసుకోండి. ఎందుకంటే ఇది మానవ జన్మ. ఎలాగ నెక్స్ట్ జన్మలో, పోయిన జన్మలో మనం ఏదైతే చేస్తుంటామో ఇప్పుడు అనుభవించేది అదే. నెక్స్ట్ జన్మలో ఏం చేస్తుంటామో గత జన్మ కర్మ ఫలమనే పెట్టుబడులే నేటి జన్మకి పెట్టుబడులుగా మారతాయి. నువ్వు గత జన్మలో చేసుకున్న కర్మలే నేటి జన్మకి నిన్ను ఒక తల్లిలాగా, పిల్లిలాగా కర్మ ఏర్పడి నిన్ను ముంచెత్తి దాంట్లో ముంచుతుంది. ముంచిన దాంట్లోనే ముంచుతూ ఉంది. అందుకోసమే దేవుడిని పూజిస్తే నీకు ఒక గండం తగ్గుతుంది. తల్లిదండ్రులను పూజిస్తే నీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు వస్తాయి దానం చేస్తే. అదే గురువులు కాడకపోతే అపారమైన దివ్య రత్నం తీసుకొచ్చి నీ ముందు వేస్తాడు. గురువులు వేసేది అపారమైన దివ్య వజ్రం. దాన్ని ఏమంటారు? ధనం అంటారులే. శ్రీకృష్ణ బాబు ధనం చెప్పాడు. దివ్యమైన ధనం వేస్తాడు. ఆ ధనం ఎట్టుమంటుందంటే ఇది ఎట్లుంటుంది, అది తరగదు.
ఇనుములాగా ఉంటుంది. ఇవి అంటే మీరు సంపాదించిన ఇప్పుడు పిచ్చి ఖాతాలు గురువులు చేసేది ఏంటంటే అపారమైన రత్నాలు మూటని మీ దగ్గర వేస్తాడు. రత్నాలు ఇంకేస్తే ఇంకెక్కడ పోతున్నాయి? దివ్యమైన జ్ఞానధనం ఇస్తాడు. ఆ జ్ఞానధనంతో నీ జన్మధన్యం అయిపోతుంది. నువ్వు ఏ పని చేయాలన్నా, ఏ ఉద్యోగం చేయాలన్నా, ఏ వ్యాపారం చేయాలన్నా, ఎలా చేయాలన్నా, మీ సంసారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలన్నా, పాపకర్మలు ఎలా అంటుకోకుండా నీ జన్మం ధన్మింపజేసేది ఎవరంటే గురువే. లేకపోతే ముంచెత్తుతాయి. ఈ జన్మ ఎవరి కోసం? నీకోసం. ఈ బ్రతుకు ఎవరి కోసం? నీకోసమే. ఈ జన్మ నీకోసమే. ఎవరి కోసం బతకాలి మనం? ఆ భగవంతుడి నామం కోసం బతకాలి. ఆ భగవంతుడు మన కష్టాలు తీర్చేదానికి నిరంతరమైన స్మరించాలి, ధ్యానించాలి, జపించాలి, యజ్ఞం దానం తపస్సు చేస్తూ ఉండి ఈ జీవితాంతం ఈ అమృతతుల్యమైన జన్మని సార్థకం చేసుకొని భగవంతుడికి అర్పించడమే. ఈ ఒక్క జన్మే భగవంతుడికి అర్పించదు, ఇంకే జన్మలు అర్పించలేం. ఈ జన్మ నీ కోసం, ఈ బ్రతుకు నీ కోసం, ఈ జన్మ నీ కోసం. ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ 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 పుట్టినా లాస్ట్కి ఈ కలియుగమంతా కూడా భూస్థాపితం అంతమైపోయినా కూడా ఈ కలియుగమే మారినా చెప్పలు కొట్టండి. చప్పట్లు ఎందుకు కొట్టాలి? ఈ అరిచేతులలో మన సమస్త ఈ శరీరాన్ని నడిపించే దివ్య గంతులు ఉన్నాయి. ఇక్కడ కిడ్నీ గ్రంథి ఉన్నది, కింద ఊపిరితిత్తుల గంతులు ఉన్నాయి, పైన కళ్ళు ఉన్నాయి, పైన లివర్ ఉన్నది, జీర్ణశయం ఇక్కడ ఉన్నది, కాళ్ళల్లో ఉన్నాయి, అరిచేతుల్లో ఉన్నాయి. ఈ రాపిడి చేసి ఒత్తిడి చేస్తే ఆరోగ్యవంతంగా ఉంటారు, జబ్బులు లేవు. ఇంకా చేతులకు సాక్షులు వేసుకొని, కాళ్ళకు సాక్షులు వేసుకొని, ఇంట్లో రాళ్ళు వేసుకొని, రోడ్ల మీద సిమెంట్ పూసుకోవాలి. అంటే అంతా జబ్బులే మనకు వచ్చేది. కొనుక్కునేటప్పుడు బెడ్లు వేసుకోమనుకుంటామే, తిరిగేటప్పుడు బూట్లు వేసుకొని తిరుగుకుంటామే. ఇంకెక్కడ ప్రెషర్ జరుగుతుంది. షుగర్లు ఎందుకు వస్తాయంటే ఇందుకోసం వస్తాయి. షుగర్లు ఎందుకు వస్తాయి? ఒత్తిడి లేదు. శరీరాన్ని కాపాడుకోవటమే. పచ్చడి దంచేది లేదు, రాగులు విసిరేది లేదు, దబర్లు పోనేది లేదు, ఒళ్ళు కూడా తోముకునేది లేదు. ఇప్పుడు వంగి ఒళ్ళు కూడా తొంగలేదు. ఇప్పుడు మిషన్లు వచ్చి తోముతా ఉన్నాయి. ఈ తోమే కొందుకు లాస్ట్కి అన్ని జబ్బులే. ఈ జన్మ ఎవరి కోసం? ఎవరి కోసం? మీ నాయన కోసమా? ఈ జన్మ నీ కోసం, ఈ బ్రతుకు నీ కోసం. ఎవరి కోసం? భగవంతుడి కోసం. మళ్ళీ మళ్ళీ పుట్టినా ఈ కలియుగమే మారినా ఈ జన్మ నీ కోసం, ఈ బ్రతుకు నీ కోసం, ఈ జన్మ నీ కోసం, ఈ బ్రతుకు నీ కోసం. అరే మనిషిగా పుట్టి అనేక జన్మల నుంచి వచ్చిన తర్వాత విజ్ఞానం పొంది అనేక పుణ్యఫలాన్ని పొంది మానవుడు ఈ శరీరము మహాదివ్యమైన మానవ శరీరం తీసుకున్న తర్వాత ఈ శరీరం ఆ ఇచ్చిన మనిషినే మరిచాడు. ఆ ప్రాణస్వరూపుణ్ణి ఇసుమంతా నిండి ఉన్న నిరాకార స్వరూపమైన పరబ్రహ్మను మరిచి తైతక్కలాడుతున్నాడు. ఏమడుతున్నాడు? ఇదంతా నాదే, ఇదంతా నేనే చేసుకున్నానంటే ఎప్పుడు చేసుకున్నావు? ఈ భూమి మీద ఏమైనా ఉంటున్నావా? ఈ భూమి ఇల్లులు ఏమన్నా శాశ్వతమా? ఈ భార్యలు ఏమో శాశ్వతమా? ఈ బిడ్డలేమో శాశ్వతమా? ఈ తల్లిదండ్రులు ఏమో శాశ్వతమా? ఈ నువ్వు కట్టుకున్న ఇల్లు శాశ్వతమా? ఈ ప్రపంచం శాశ్వతమా? ఏది శాశ్వతమో? మనిషిగా పుట్టి నిన్ను నీవు తెలుసుకోలేక పశు పక్షాదులుగా జీవిస్తే నిన్ను మనిషిగా పుట్టిన మనిషి ప్రాణదాతను నిన్ను మరిసి
మరిచావు, ఆ ప్రాణ స్వరూపుని మరిచావు. మనిషి మనిషిగా పుట్టిన మనిషి ప్రాణదాతన నిన్ను మరిసి, నీకు మనిషి దేహం ఇచ్చిన మనిషిని మరిసి, నీకు ప్రాణస్వరూపమైన ఆత్మను మరిసి, నీ చేత అన్నం తినిపించే మనిషిని మరిపించి, నీ చేత పని చేపించే మనిషిని మరిపించి, నిద్రపోయే మనిషిని మరిపించి, నీ చేత సమస్తం చేపిస్తున్న మనిషిని మరిసిపోయి నువ్వేం చేస్తావు? పాప కూపంలో పడి ఉన్నాము, అయ్యా నేను పాపం చేయలేదు, నా పనులు నేను చేసుకుంటున్నాను, నా వ్యవసాయం చేసుకున్నామంటే ఒక్కటే గుర్తుపెట్టుకున్నావు, పుట్టిన తర్వాత ఆ ప్రాణదాతమనే ఆత్మను నువ్వు మర్చిపోతే అదే మహాపాపం. ఏది పాపమో? నీ ప్రాణస్వరూపమైన ఆత్మని విశ్వమంతా నడిపిస్తున్న ఆత్మను మర్చిపోతేనే పాపము, అదే పాపము. ఇంకంతకంటే పాపం ఏముంది? నీకు అన్నం నీళ్లు నిన్ను పోషించేవాడిని మర్చిపోతే పాపం కాక పుణ్యం వస్తుందా? మనిషి మనిషిగా పుట్టిన మనిషి ప్రాణదాతన నిన్ను మరిసి, పాప కూపంలో పడి ఉన్నాడు, పాప కూపంలో పడి ఉన్నాడు, కనులు మూసుకున్నాడు, కనులు మూసి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఇందాక మనం చెప్పుకున్న పిల్లి పిల్లలాగా అన్ని కర్మలు చేసి కళ్ళు మూసుకొని ఉన్నాడు. దైవాన్ని మర్చాడు, సత్యాన్ని మర్చాడు, ధర్మాన్ని మర్చాడు, న్యాయాన్ని మర్చాడు, అహింస పరమోధర్మాన్ని మర్చాడు. అన్ని మర్చి నాకై నేను చేసుకుంటున్నాను, ఇంకెవరూ లేరు, నాకు నేనే దేవుడిని, నాకు నేనే శక్తివంతుణ్ణి, నాకు నేనే మనిషిని అనుకొని కళ్ళు మూసుకొని ఆ పిల్లుల్లాగా ఉన్నాడు. ఈ తేర నువ్వు కళ్ళు తెరవకపోతే ఇంకా తెరిచేదేముంది? ఇంక నుజ్జే కసా 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 నుజ్జు అయిపోద్ది. ఎందుకంటే అంతా పాపంలో చిక్కుకుంటాం, ఇంక చేసేది ఏమి లేదు. సర్వం అంతా అప్పుడు ఏడిస్తే ఏముంది? ఇంకా ఏడ్చేదానికి ఇంకా చేసేదానికి ఏముంది? ఈ కనులు మూసుకున్నాడు, కనులు మూసి ఉన్నాడు. కనులు మూసుకొని ఈ జీవితం అంతా అయిపోయిన తర్వాత ముసలోడై అనేక జబ్బులు, జరా దుఃఖం వచ్చినప్పుడు వణుకుతూ అయ్యా అయ్యా శరణం 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 స్వామి, కాపాడు కాపాడు రక్షించు, ఓ దేవా ఓ మహాదేవా ఓ దేవా ఓ మహాదేవా. ఏమంటున్నాడు? ఆ బాధలన్నీ కష్టాలంతా కూడా ఓ దేవా ఓ మహాదేవా నన్ను రక్షించు రక్షించు రక్షించు, కాపాడు కాపాడు కాపాడు. ఈశ్వర పరమేశ్వర ఈశ్వర పరమేశ్వర ఈశ్వర నన్ను కాపాడరా, శంకరా కరుణించరా, ఓ సదాశివా నన్ను రక్షించరా, అప్పుడేమిటి లాభము, శరీరమంతా కుంగినప్పుడు, శరీరమంతా ముసలితనముతో, నరాలు అన్నీ వణుకుతూ,
వచ్చి మెడలు తిప్పే రోజు, తిప్పేటప్పుడు వచ్చితే అప్పుడేమిటి లాభము? అంతా బాగున్నప్పుడు తెలుసుకోలేక అజ్ఞానంలో పడి పాపకర్మలు చేసినప్పుడు వెన్ని కేకలు వేసిన, వెన్ని శరణములు చేసిన, వెంత రక్ష చేసిన లాభంబు. కన్నీళ్ళు పెట్టుకొని వేడిచి వేడిచి ఘోరంగా వేడిచిన అప్పుడేమిటి లాభము? సర్వశక్తులు నీకిచ్చి సమస్త బుద్ధిని మనసు ఇంద్రియాలని పురుషార్థాన్ని విచ్చి 6 షట్చక్రాలను నీకు అమర్సి 6 బీజాక్షరాలు నీకు అమర్సి వీటితో వీటి ఉచ్చారణతో నీవు తెలుసుకొని ఈ జన్మని సాధకం చేసుకోమని ఈ భూమిపైకి మానవ జన్మవిచ్చినప్పుడు కళ్ళు లేక అజ్ఞానముతో నీవే అహంకారములో పడి తెలుసుకోలేక అనేక పాపాలు చేసి భగవంతుని పైన పెట్టి ఇంత బాధలు కష్టాలు మాకు ఇచ్చావా దేవుడా అంటూ రోజు దూషిస్తే తిడితే లాభమేంటి? అప్పుడేమిటి లాభము? వయసంతా ఉడిగిపోయినప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తారు? అందుకోసమే ఈ శరీరం శక్తివంతంగా ఉన్నప్పుడే, ఈ శరీరం మనసు పనిచేసినప్పుడే, బుద్ధి పనిచేసినప్పుడే, కాళ్ళు చేతులు కళ్ళు చెవులు దేహం అంతా పుష్టిగా ఉన్నప్పుడే ఈ జన్మ నీ కోసం, ఈ బ్రతుకు నీ కోసం, అయ్యా అనేక 83,99,000 జీవరాశుల్లో మేము పడిపోయి వచ్చాము, అనేక బాధలు అనుభవించాము. ఇప్పుడు తెలుసుకున్నాము, ఒకవేళ మాకు మానవ జన్మ వచ్చినా, మాకు మోక్షం రాకపోయినా సరే, అనేక కష్టాలు వచ్చినా, అనేక బాధలు వచ్చినప్పుడు కూడా ఎన్ని జన్మలు ఇచ్చినా నువ్వు ఎన్ని జన్మలు ఇచ్చినా సరే, మళ్ళీ మళ్ళీ పుట్టించినా లాస్ట్కి ఈ కలియుగమే మారినా నిన్ను వదలం. ఈ కలియుగమే మారిపోయినప్పటికీ, ఈ జన్మ వచ్చినప్పటికీ, మళ్ళీ మళ్ళీ పుట్టినప్పటికీ, ఈ కలియుగం అంతా మారిపోయినప్పటికీ నీకు ఏ మాట ఇచ్చామో, నీకు ఏం చెప్పామో మేము అదే సాధించుకుంటాము. ఈ జన్మ నీ కోసం, ఈ బ్రతుకు నీ కోసం, నీ జన్మ నీ కోసం, ఈ బ్రతుకు నీ కోసం, ఈ జన్మ నీ కోసం, ఈ బ్రతుకు కోసం. అలాగే ఈ తల్లి కర్మ అనే తల్లి పిల్లి, కర్మ అనే తల్లి పిల్లి మనల్ని కళ్ళు మూసుకున్నప్పుడు ఈ కర్మ పిల్లిని పిల్లల్ని ఎలాగో
అక్కడెక్కడ తిప్పేసి అన్నిట్లో తిప్పేసి గమ్ముగా కదలకుండా ఎట్టబెట్టద్దో అలాగనే మనకి కర్మ అనేది కూడా అన్నీ ఇప్పుడు అజ్ఞానంలో ఉంటాం. పుట్టినప్పుడు అజ్ఞానం, పెరిగినప్పుడు కామము, సగం దూరం పోయిన తర్వాత వృద్ధాప్యం, ఇంకేముంది మధ్యలో పుట్టినప్పుడు అజ్ఞానము, బాగా పెరిగి బాగా జ్ఞానం వచ్చిందని అనుకున్నప్పుడు కామము, అనేకం తినాలి అనేకం చెయ్యాలి అనేసి కామంతో పీడితుడయ్యి దునపోతులై తిరుగుతూ ఉంటారు. తర్వాత ఆ ఒక్కరోట బాగుడుతారో జర వచ్చేసింది. ఏమొచ్చేసింది? జర, ముసల్తనం. అయ్యా కొద్దిగా భోజనం పెట్టండి, ఇదే కదా ఇంకా నువ్వు సాధించేదంటే. చేసుకునేదంతా నీ చేతిలో పెట్టి దేవుడు నిన్ను కిందకు పంపిస్తే అయ్యా మళ్ళీ మా చేతులు పక్కన పెట్టుకుంటాం నువ్వు చేయమంటే ఎలా? అందుకోసమే పిల్లి తల్లిలాగా గమ్ముగా ఉండకుండా, ఒకవేళ పిల్లి తిప్పినా సరే కళ్ళు తెరుచుకోండి. తిప్పేటప్పుడు గొంతు పట్టుకున్నదిరా, గొంతు పట్టుకుని ఏదో పోతుంది అని మీరు వద్దు నన్ను వదిలిపెట్టమని అరసండి. ఎందుకు తీసుకుపోతుంది? అది ఎత్తుకోబోతుంటే చల్లగా పళ్ళకు పట్టుకొని అబ్బా ఉయ్యాల్లో ఊగుతున్నామయ్యా, మా అమ్మ ఆడుకో మంచి ఉయ్యాల్లో ఊగుతా తీసుకోబోతుంది. అది ఊగుతూ పోతుంది తల్లి పిల్లి తీసుకుపోయేటప్పుడు. పిల్ల ఊగుతుందా లేదా? ఊగుతూ పోతుంటే అబ్బా చాలా హాయిగా ఉందనుకుంటూ పోతున్నాం. అలాగనే ఇప్పుడు మానవులందరూ కూడా ఈ కర్మలు సాగు చూసి, అనేక భూ ప్రపంచంలో జరిగే మాయ సాగు చూసి, చిత్రాలు సాగు చూసి ఒకరమ్మటి ఒకరు పొలాన్ని పనిచేశారు, ఆయన ఉద్యోగాలు చేశారు, ఆయన వ్యాపారాల్లో ఎక్కువ తిన్నాడు, ఆయన మంచి కాంట్రాక్ట్ అయ్యాడు, ఈయన రోడ్లు పోపించాడు, అంతా డబ్బులు చంపేస్తున్నారు, ఆయన కారు కొన్నాడు, ఈయన ఇల్లు కొన్నాడు, అన్ని ఫ్లాట్లు కొంటున్నారు. ఒకరమ్మటి ఒకరు అప్పులు చేసుకొని కర్మలు చేసి దుర్మార్గాలు చేసి అన్నీ చేసి లాస్ట్కి పిల్లి పిల్లలాగా గమ్ముగా ఉన్నాడు. అన్నీ చేసి పిల్లలాగా గమ్ముకుంటే ఇంకేముంది? ఇంకా జన్మ వేస్ట్ అయిపోతున్నది. జన్మ దేనికి పనికి రాకుండా అయిపోతున్నది. ఇప్పుడు మీకు ఒకవేళ తెలియకుండా పోవచ్చు, ఒకవేళ మీకు అర్థం కాకుండా పోవచ్చు. నేను చెప్పేది ఒకప్పుడు శాసనం అవుతుంది. ఇది అందులో ఎలా అంటే తిరగలేదు. ఆ టైం వస్తుంది, మనకి వేడ్చే టైం వస్తుంది, అప్పుడు ఇంకా లేదు, అవకాశం లేదు. అందుకోసమే దీపం ఉన్నంగానే విల్లు చక్క పెట్టుకోండి అని పెద్దలు చెప్పారు. ఎవరు చెప్పారా? దీపం ఉన్నప్పుడు అది వరకు ఈ దీపం కాదు, కిరోసిన్ దీపం ఉండేది. ఆ బుడ్డేమో అది ఆరిపోద్దేమో అని అనుకొని అయ్యా మీరు ఈ దీపం ఉన్నంగానే అలా ఇల్లన్నీ చక్క పెట్టుకుని నిద్రపోండి అని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అప్పుడు దీపం వెలిగొస్తున్నారో కృష్ణాలు అయిపోద్ది, దీపం మారిపోతారని సామాన్లు అన్నీ సర్ది పెట్టుకుని నిద్రపోయేవాళ్ళు. అలాగని ఈ దీపం అనే జ్యోతి ఆరిపోక తలకి జీవుడు ఉన్నంత వరకే, ప్రాణం ఉన్నంత వరకే, ఈ శరీరం అనే జ్యోతి ఆరిపోక తలకే నీవు అన్ని పనులను చేసుకుని సిద్ధంగా ఉండాలి. దేనికోసం? ప్రశాంతంగా నిద్రించే దానికోసం. దేనికోసం? ప్రశాంతమైన నిద్ర వచ్చే దానికోసం. లేకపోతే దీపారం తర్వాత ఇంక ఇల్లు ఏం చక్కర పెట్టుకుంటావు? ఈ చీకట్లో ఎక్కడేముంది నీకు ఏం తెలుస్తుంది? అక్కడ తట్టుకొని పడి మరణించే ఛాన్స్ ఉంటుంది. అక్కడ పాములు ఉంటాయి, లేకపోతే కాళ్ళ కింద మనకు సామాన్లు ఉంటాయి, తట్టుకొని పడతాం. ఏదో ఒక రాయి ముందో దబర మీదో మంచం కొడి మీద పడింది అనుకో, అర్పణం. కొండయ్య గారికి అర్పణం గాను, పాలయ్య గారికి అర్పణం గారు అంటారు అంతే. అర్పణం గారు అంటే ఆయన చెప్పేది కదా, ఆయన మన ఊరిలో గుర్రయ్య స్వామి బతుకున్న వాళ్ళు కూడా ఆయనకి లక్ష్మయ్య గారికి అర్పణం గాను, ఆదమ్మ గారికి అర్పణం గాను, బతుకుండు ఒక పక్క బతుకున్న రోజులు. అర్పణం అంటే శివార్పణం అంటారు కదా. అర్పణం అంటే నీకు నీ మనస్సు భగవంతునికి అర్పిస్తున్నాం అనే అర్పణం గాను ఏదో చెప్తారు దాన్ని. ఆయన అప్పుడు గుర్రయ్య స్వామి అనేది నీ లక్ష్మమ్మ గారికి అర్పణం గాను, ఆదమ్మ గారికి వాళ్ళందరూ బతిగా ఉండేది. బతుకున్న వాళ్ళు దీవిస్తుండే ఆయన. తెలుసు కదా మీ ఊర్లో ఆయన గుర్రయ్య. ఆయన ఆ పని చేసేది. అర్పం గాను బతికిన వాళ్ళని అర్పం గాను డబ్బులు తీసుకొని. అలాగే ఈ జన్మని భగవంతునికి మనం అర్పణ చేసుకొని ఈ జన్మ ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఆయన మర్చిపోకుండా అన్ని పనులు చేసుకోవచ్చు. అన్ని పనులు చేసుకుంటే భగవంతుని తలుచుకుంటే పనులు చేసుకుంటే ఏమవుతుంది? అది
అన్ని పనులు చేసుకుంటూ భగవంతుడి నామం జపిస్తే ఏమవుతుంది? అది కర్మయోగం అవుతుంది. అదే ఎప్పుడు నిరంతరం భగవంతుడి పైన నీ ధ్యాస పెట్టావనుకో, దాన్నే జ్ఞానయోగం అంటారు. సింపుల్. ఈ మనసుని తీసుకోవడంలో దానిపైన పెట్టడమే, ఇంకంతే. ఒక వస్తువు పైన పెడితే అది బుద్ధియోగం అంటారు. అలాగనే ఈ శరీరంలో మనం అనుకున్నట్టు ఒక వస్తువు లేదు, 2 వస్తువులు ఉన్నాయి. ఒకటనేది పార్వతి అనే ఈ శరీరము, శివుడు అనే జీవుడు ఉన్నాడు. ఇస్మమంతా అదే. జగత్ పిత పార్వతి పరమేశ్వర. ఈ శరీరం చూసుకుంటే ఎట్లుంటుంది, ఈ సృష్టి అంతా చూసుకుంటే సమస్తం కనిపించేదంతా కూడా ఆ పరమేశ్వర స్వరూపమే. మనం చేసేది ఏం లేదు. అందుకోసం జాగ్రత్తగా ఉండండి. పుట్టినప్పటి నుంచి మన ముసలితనం వచ్చి అంతవరకు ఉంటామో లేమో, మనం ఉన్నంత కాలంలో మంచి చేసుకుంటూ వెళ్ళాలి. అంత మంచి చేసుకుంటూ వెళ్ళాలి, మంచి కార్యాల్లో పోవాలి. సంపాదించుకోండి, తప్పేంటి? అక్రమాలు పాల్పోకండి, అధర్మాలు పాల్పోకండి, హింస పక్క పోకండి. ధర్మ మార్గం నడవం, సత్య మార్గం నడవం. ఇంకెందుకో మనకు బాధలు వస్తాయి, ఎందుకు కష్టాలు వస్తాయి? ఎవరు మనల్ని ఇబ్బంది పెడతారు? ఎవరిని మనం దూషిస్తారు? ఎవరు మనం దేశిస్తారు? ఎన్ని జన్మలైనా మానవ జన్మ ఎత్తచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మానవ జన్మలోంచి ఒక్కసారి తేలిపోయామా, ఇంక మళ్ళీ ఎన్ని లక్షలు ఉన్నాయో ఒకసారి చూడండి. ఎన్ని లక్షలు? ఇప్పుడు కొండెక్కాము, అన్ని మెట్లన్నీ ఎక్కుంటాం, 100 మెట్లు ఎక్కుంటాం, 99వ మెట్టు 100వ మెట్టు కాడికి పోతేలుగా జారిపడ్డాము. ఎక్కడికి వస్తాం? మళ్ళీ మొదటి మెట్టు కాడికి రావాలి. మొదటి మెట్లు అంటే ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటూ దోగడుతూ పోయావు పైకి. మళ్ళీ ఆడికి పోయి జాగ్రత్తగా పోరాదా కొద్దిగా, మళ్ళీ ఆడ దారి కొట్టుకుంటూ కిందకు వస్తే ఇంక పోతాం. ఇంక పైకి ఏమైనా పోయేదానికి ఛాన్స్ ఉంది? ఇప్పుడు దాకా కాళ్ళు ఎరగొట్టుకుంటూ పోతేవి. అదే ఈ జీవితాన్ని కూడా మానవ జన్మలోకి వచ్చున్నాము. ఈ మానవ జన్మలోకి వచ్చి ఈ లాస్ట్ జన్మలో సాధకం చేసుకోవాలి. ఈ సాధకం చేసుకుంటే ఇది లాస్ట్ అయిపోతుంది. ఇంకంతే. నువ్వు కొండపైకి పోయావు, ఇంకంతా ఆనందమే నీకు. ఇంకెక్కేదేమీ లేదు. పైకి పోయే సద్రం మీదకి పోయావు, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటావు. అదే కింద పడిందంటే ఇంక అసలు ఎక్కతాడు, ఎవరు ఎక్కుతాడు? దాచా చూసి పోయబ్బా ఇంత చేపోయింది, ఆడికి పోయి నేను ఎక్కలేనయ్యా, కాళ్ళు ఇప్పటికే నడుములు పట్టేసినాయి అంటారు. అది అందుకోసం అంటే ఇప్పుడు మనకి మానవ జన్మ వచ్చింది, ఉత్తమమైన జన్మ వచ్చింది, అపారమైన జ్ఞాన జన్మ వచ్చింది, అపారమైన బుద్ధి జన్మ వచ్చింది, అపారమైన పురుషార్థాన్ని సాధించుకునే జన్మ వచ్చింది. అన్నీ తెలుసు. మానవుడికి తెలియదంటే లేదు. భగవంతుడిగా కూడా మారిపోయేది మానవుడే, ఋషులుగా మారిపోయేది మానవుడే, యోగిగా మారిపోయేది మానవుడే, మనిషిగా ఉండేది మానవుడే, లాస్ట్కి రాక్షసుడిగా మారిపోయేది కూడా ఈ మానవుడే, క్రిమి కీటకగా మారిపోయేది మానవుడే, లాస్ట్కి అసలు ఇక్కడ లేకుండా అంతరిక్షంలో పిశాచిగా మారేది కూడా ఎవరు? ఏది చేసుకుంటారో, ఏది మంచిదో ఏది చెడ్డదో నిర్ణయించుకునే శక్తి మొత్తం భగవంతుడు ఎవరికి వెళ్ళదు, మీ దగ్గరే పెట్టున్నాడు. ఏంటి పెట్టినాడు? టవరు, కేంద్రం ఇది. దీనికి ఏదో మెమరీ ఉంటుంది కదా. మెమరీ ఎక్కడ ఉంది? వెనకుండేది మెమరీ. ఈ బాక్సులు అంటే ఏడొచ్చింది, ఏడొచ్చి తట్టద్ది మనకి మనసు రూపంలో, బాక్స్ రూపంలో. ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం రిలీజ్ వస్తుంది. సంచిత పాపం అనే కర్మలనే మూట మెమరీలో ఉంటుంది. ఈ మెమరీలో నుంచి కొంచెం రిలీజ్ చేస్తుంది, పాటను రిలీజ్ చేస్తుంది. మెమరీ ఏం చేస్తుంది? పాటనో పద్యనో మాటలను రిలీజ్ చేస్తుంది. కొంచెం వస్తుందా, లేకుంటే అంత ఒక్కసారి పడుతుందా? కొంచెం వస్తుంది. ఆ కొంచెం అనేది వెనక నుంచి ముందుకు వస్తుంది. అది దాన్ని బట్టి నువ్వు పాటలు వింటావు, ఆనందిస్తావు, దాన్ని బట్టి నడుచుకుంటావు అనమాట. అలాగా అనేక వేల సంచిత కర్మలు మనకున్నాయి. ఆ సంచిత కర్మలు కడుక్కునేది నీవే, మళ్ళీ ఉన్నతమైన లోకాలకి చేరేది నీవే, లేకుందంటే జన్మను వ్యర్థం చేసుకొని భూస్థాపితం అయిపోయేది నీవే. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది మళ్ళీ రాదు. మనకి ఇలాగ వివరించే వాళ్ళు కూడా చాలా తక్కువ, అరుదు, లేరు. అందుకోసమే మానవ జన్మ ఉత్తమైంది ఎందుకు చెప్తా పోతుంటామంటే, ఉత్తమైంది ఇది తప్పకే ఏమైనా చేస్తుందా? ఇప్పుడు ఒక కుక్క దగ్గరకు పోనీ, కుక్క గారు మీరు అన్నం వండుకోండి, మీకు బియ్యం ఇస్తామంటే ఉండద్దా?
లేదంటే మాంసం మొక్క తెచ్చి దాని దగ్గర పెడదాం, దాంట్లో చింతపండు ఏదో వేస్తారు కదా, ఏదో మసాలా గిసాలు పెట్టి అయ్యా నువ్వు పోయి ఏపుడు చేసుకొని కర్రీ చేసుకోమంటే చేసుకుంటుందా? నోటికి గర్పించుకొని మట్టిలో అయినా బొలుచుకొని తింటుంది, కానీ సాలిపోయా ఇదే ఎక్కువ అనేసి చేస్తుంది. అది ఎందుకంటే అదే మనిషి చేతికి ఏం చేస్తాడు, శుద్ధంగా పోయి దాన్ని కడిగి 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 ముక్కలుగా కుంది దాన్ని మళ్ళీ ఉప్పు వేసి దాంట్లో నూనె పెట్టి ఏపి ఏదది అన్నీ వేస్తారు కదా, వేసి రుచిగా తయారు చేసుకొని తింటాడు. అంత దివ్యమైన శక్తి మానవుడికి ఉంది, మీకే ఉంది. అది మీరే దాన్ని సార్థకం చేసుకొని మీ జన్మలో ధన్యం చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ జన్మ రాదు, మళ్ళీ రాదు. ఇది నీ కడ జన్మ, ఆఖరి జన్మ. మళ్ళీ రాదు. ఇది ఒక్కసారే వస్తుంది. ఈ ఒక్కసారి వచ్చిపోయిందంటే మళ్ళీ ఎప్పుడు వస్తుంది? వెనక్కి వెళ్ళాలి, ఒకటి కాడ నుంచి మళ్ళీ రావాలి, కొన్ని లక్షలకి రావాలి, లక్షల నుంచి మళ్ళీ లాస్ట్కి ఉంటుంది. ఇది మళ్ళీ రాదురా. ఇది నీ కడ జన్మ. ఈ కడ జన్మలో నిద్రపోతూ ఉన్నామంటే మళ్ళీ అదే జన్మకి వెళ్తాం, లేకుంటే ఎక్కడికి వెళ్తాం? ఈ జన్మ నీ కోసం, ఈ బ్రతుకు నీ కోసం, ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ పుట్టినా ఈ కలియుగమే మారినా అలాగనే మళ్ళీ రాదురా. ఇది నీ కడా జన్మరా. మళ్ళీ రాదురా. ఇది నీ కడా జన్మరా. ఇకనైనా నిద్రమాని ఏం చేయాలి? అదే పిల్లలాగా ఉయ్యాలు ఊత తీసుకెళ్తుంటే నిద్రపోతుంటుంది పిల్లి. నిద్రపోతే ఏం జరుగుతుంది? వికనైనా తెలుసుకొని మానవ జన్మలో తెలుసుకున్న తర్వాత వికనైనా నిద్రమాని 83,99,999 జీవుల్లో అనేక ప్రదేశాల్లో నిద్రపోయాం. ఈ ఒక్క జన్మలో కానీ నిద్రపోయామా? ఇంక అన్ని జన్మల్లో మేల్కొని ఉండాలి. ఈ ఒక్క జన్మలో మేల్కొన్నామా ఇంకా హ్యాపీగా ఉంటాం, ఇంకా నీకు తిరిగే పనే లేదు. ఇకనైనా నిద్రమాని సరే నిద్ర మేల్కొన్నాం, ఏం చేయాలి? నిన్ను సృష్టించిన శివదేవుడిని తెలుసుకో, నీ జన్మే నీవు మార్చుకో. ఏమి జన్మరా ఈ మానవ జన్మరా, ఎన్ని జన్మల పుణ్యమో ఈ మానవ జన్మరా. ఏమి జన్మరా ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? యోగ మార్గాన నీవు నడిచి జ్ఞానాన్ని తెలుసుకో. ఇలాగానున్నామంటే అజ్ఞానంలో ఉంటాము. అజ్ఞానం అంటే నిద్రపోయే వ్యవస్థ. నిద్రలో ఏమి తెలియదు. అలాగనే అజ్ఞానం ఉంటే మనకు కూడా ఏమి తెలియదు. యోగ మార్గం నడిచి అపారమైన జ్ఞానం సాధు సత్పురుషుల దగ్గర జ్ఞానాన్ని నేర్చుకొని ఆ జ్ఞానం ద్వారా నువ్వు దివ్యమైన పరమపురుషుని పొందాలి. యోగ మార్గాన నీవు నడిచి జ్ఞానాన్ని తెలుసుకో.
తెలుసుకో. ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే నీకేమర్థమవుతుంది? మళ్ళీ మళ్ళీ పుట్టే పరిస్థితి రాకుండా పోతుంది. అలా పుట్టకుండా మార్గం ఉంచుతావు. మళ్ళీ మళ్ళీ పుట్టకురా, అయ్యా నువ్వు చెప్పిన మాటలు నేను మళ్ళీ పుడతాను. పుడితే మరణం తప్పదురా, పుడితే నరకం తప్పదురా, పుడితే మరణం తప్పదురా, పుడితే నరకం తప్పదురా. ఏమి జన్మరా ఈ మానవ జన్మరా, అన్ని జన్మల పుణ్యమోయి మానవ జన్మరా. ఏమి జన్మరా. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. అలాగనే భగవంతుడు మనకి అనేక విధాలుగా అన్ని మంచి సౌకర్యాలు ఇచ్చి ఈ భూమిపైకి దీనికి పేరు కూడా ఏం పేరు? అమృత తుల్యమైన మానవ జన్మ. ఏం జన్మ? అమృతుల్యమైన మానవ జన్మ. ఇది అమృతం లాంటిది. ఈ అమృతం నీ పక్కలో పెట్టుకొని విషాన్ని కోసం పోరాడితే ఎలాగమ్మా నందినమ్మ? అమృతం పక్కన పెట్టుకొని నాకు అమృతం వద్ద ఇష్టం అని పోరాడితే ఎట్లా చెప్పు? అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండండి. అనేక కర్మలు చేయండి. ఏ కర్మలు? పుణ్యకర్మలు. అనేక దాన ధర్మాలు చేయండి. నామాన్ని మీకు 24 అవర్స్ ఇచ్చాడు. 12 గంటలు నిద్రకు వదిలేయండి. 12 గంటలు వాడుకొని 12 గంటలు 2 గంటలు మాత్రం మీకు దేవుడికి కేటాయించండి. ఏంది? భగవంతుడు ఎక్కువ అడగలేదు. 2 గంటలు మాత్రమే నాకు ఇవ్వండి. 24 అవర్స్లో 24 అవర్స్ మొత్తం మీరే తీసుకోండి. 2 గంటలు 22 గంటలు మీరు తీసుకొని 2 గంటలు నాకు వదలండి. ఈ 2 గంటల్లో ధ్యానం తపస్సు వైరాగ్యం చేత నన్ను చేరుకోమంటివి, నన్ను తెలుసుకోమంటివి. ఆ 2 గంటల్లోనే నువ్వు జ్ఞానం చేయాలి, తపస్సు చేయాలి, యోగా చేయాలి, దానం చేయాలి, ధర్మం చేయాలి, నామం చేయాలి. 2 గంటలు కేటాయించలేరా? వదలం. ఈ 2 గంటలు కూడా మేము వేస్ట్గా వదలం. దీన్ని ఈ అన్ని 22 గంటలు మేము అన్ని నిద్రకు వాడుకుంటాము. 12 గంటలు పని చేసుకుంటాము. ఈ 2 గంటలు కూడా సెల్లులు నొక్కునేదానికి, టీవీలు చూసుకునేదానికి, కొట్లాడుకుని రోడ్ల మీద మాట్లాడుకునే దానికి ఉపయోగించుకుంటాం. కానీ దేవుడికి మాత్రం కేటాయించం. అంతే కదా? అంతేనా? ఇదే జరిగేది. జరిగేది ఏమీ లేదు. ఇదే పక్కా జరుగుతున్నది. ఇదే. వీటినైనా కొడతారు కానీ సెల్లులు అరిచేతిలో పెట్టుకొని ఊపిరి తిరుక్కొని కొడతారు. కానీ అందుకోసమే జన్మను అర్థం చేసుకుని అన్ని పనులు చేసుకోండి. భగవంతుడు మనకి 24 గంటలు ఇచ్చాడు. 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. 120 సంవత్సరాల ఆయుష్ని కాపాడుకునేది ఈ 2 గంటలు మీరు సాధన చేస్తే చాలు. ఈ 2 గంటల్లోనే పుణ్యకర్మలు జరుగుతాయి. ఈ 2 గంటల్లోనే మీరు ఆయుష్ని పెంచుకుంటారు. ఈ 2 గంటల్లోనే జనన మరణం అనే కాలచక్రం నుంచి కూడా బయటపడతారు. లేకుందంటే కాలాతీతం అవుతారు. వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ వృధా అయిపోతుంది. అందుకోసమే మనకి భగవంతుడు ముందుగానే అన్ని అమర్చి పెట్టాడు. అయ్యా నువ్వు శక్తివంతంగా ఉండేదానికి నీకు కొన్ని మంత్రాలు ఇస్తున్నాను. మన బీజాక్షరాలు అమర్చాడు. 7 బీజాక్షరాలు ఉన్నాయి మనకి. 7 బీజాక్షరాలను స్మరించుకోండి, తెలుసుకోండి. తెలుసుకోకుండా స్మరించుకోవాలి, తెలుసుకొని స్మరించుకోవాలి. 7 బీజాక్షరాలు ఉన్నాయి. ఎక్కడ 7 బీజాక్షరాలు ఉన్నాయి? నీలోని ఇమిడిచి పెట్టాడు. తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. ఆ 7 బీజాక్షరాలు 7 చక్రాలు నువ్వు కానీ తెలుసుకొని నీ జన్మ దండమైపోతుంది. లేకపోతే ఆ చక్రాలన్నీ ఏం పంచర్లు అయిపోతాయి. తుప్పు బట్టి పంచర్లు అయిపోతాయి. టైర్లు పంచర్ అయిపోతుంది, బండి కదులుతుందా? అంటే మీరు మహాపుణ్యాన్ని సంపాదించుకొని అష్టౌచరి భోగభాగాలు అనుభవించి ఆ స్వర్గాన్నైనా చేరుకోవాలి. లేదు మళ్ళీ మనిషి జన్మకైనా రావాలనే ప్రయత్నమే ఋషులందరూ చేసేది.
వేరే దానికోసమైతే కాదు, ఏది ఆశించు కోసం కాదు, ఏది ఆశించి కాదు. మీ అందరిని మంచి మార్గాన్ని పెట్టి పాపంలో నుంచి యువతలకు తీసుకొచ్చి పుణ్య మార్గాన్ని వచ్చి పుణ్యాన్ని అధికం చేపించి మంచి కార్యాలు సద్బుద్ధి సద్గుణాలతో చేసి సత్కార్యాలు చేపించి దాన ధర్మాలు చేపించి గోపూజలు, ఏకాదశి వ్రతాలు, మాసా శివరాత్రి వ్రతాలు, కార్తీక మాస వ్రతాలు, శ్రావణమాస వ్రతాలు చేపించి మీకు మహాపుణ్య ఫలాన్ని కలిగించి మీరందరూ అష్టౌశ్వర్య భోగభాగ్యాలతో 120 సంవత్సరాలు జీవించి ఆరోగ్యంగా అష్టౌశ్వర్య భోగభాగ్యాలు పొందేదానికోసం అందరూ ఈ ఋషులందరూ చేసేది. మన దేశంలో ఋషులందరూ ఏ దానికోసం కాదు, యావత్ ప్రపంచమంతా బాగుండాలని ఒక్కరి కోసం కాదు. అందుకోసం అందరూ మనకి టైం ఎంత టైం ఉంది? ఎంత టైం ఉంది? ఎంత టైం ఉంది మనకి? ఉదయం నుంచి సాయంత్రం వరకు, మళ్ళీ రేపు ఉదయం వరకు ఎంత టైం ఉంది? ఎంత టైం ఉంది మనకి? ఉదయం నుంచి రేపు ఉదయం వరకు ఎంత టైం ఉంది? 24 గంటలు ఉంది. 24 గంటల్లో 12 గంటలు వేస్ట్గా నిద్రపోతాం. ఆ 12 గంటల్లో నువ్వు 24 గంటల్లో నువ్వు సాధక జన్మను రక్షించుకోవాలి. అలాగనే నీకు ఎంత టైం ఉంది? ఇలాగని ఇలా చూపించావు, పొద్దు పొడిచింది కూకింది అంటే 12 గంటలు ఉంది. 12 గంటలు అంటే 12 గంటలు కాదు అర్థం. పొద్దు పొడిచినప్పుడు నువ్వు పుట్టావు, పొద్దు కూకినప్పుడు 12 గంటలప్పుడు మరణిస్తావు. 120 సంవత్సరాలకి పొద్దు పొడిచినప్పుడు నువ్వు పుట్టావు, పొద్దు కూకినప్పుడు మరణిస్తున్నావు. ఈ పొద్దు అనే టయాన్నే నువ్వు సార్థకం చేసుకోవాలి. ఈ టైం పొద్దు పొడిచి కోకపోతే నువ్వు అన్ని పనులు చక్కబెట్టుకోవాలి. ఒకటి అలాగని ఈ పొద్దు పొడిచి కూకే లోపు ఇంకేముంది? ఈ పొద్దు పొడిచి కూకే అంటే ఈ ప్రపంచము మళ్ళీ భూస్థాపితం కాబోయే తలికే నువ్వు ఎక్కడ చేసుకో, పరమాత్మలో చేరాలి. ఇది ఒకప్పుడు ఉంటుంది, పొద్దు పొడిచి కూకే తలికే అనే తలికే ఇదంతా భూస్థాపితం అయిపోతుంది ఒక రోజున. ఆది ఏదో అంతమేదో వేరే ఏమి లేదురా, ఆది ఏదో అంతమేదో వేరే ఏమి లేదురా. ఈ యావత్ ప్రపంచం అంతా నిండి ఉన్నది, సర్వ జగత్తునంతా రక్షించేది నీవే. దేవుడు వేరు కాదు, మనిషి వేరు కాదు, సర్వ సృష్టి వేరు కాదు, విశ్వమంతా ఉండే పరబ్రహ్మయే. అది ఒకే వస్తువా. అండపిండ బ్రహ్మాండమంతా నిండియున్నది నీవురా. ఆది ఏదో అంతమేదో వేరే ఏమి లేదురా. అండమనే ఈ తల్లి గర్భము, అందులో ఉండే పిండమే శిశువే పిండం. ఈ అపారమైన బుద్ధి జ్ఞానమే బ్రహ్మాండము. అండపిండ బ్రహ్మాండం అంతా ఎవరున్నారు? తల్లిగా ఉన్నది నీవే, పిండముగా ఉన్నది నీవే, బ్రహ్మాండంగా ఉన్నది ఎవరున్నారు? తల్లి గర్భంలో పిండం ఉన్నది, అండమే తల్లి, పిండమే జీవుడు. ఈ అపారమైన జ్ఞానశక్తియే ఆ లోపల ఉండే జీవుడే పరబ్రహ్మ, అదే బ్రహ్మాండము. విశ్వమంతా నిండుంది బ్రహ్మాండము. ఎక్కడున్నది ఇది? అండపిండ బ్రహ్మాండమంతా నిండి ఉన్నది నీవురా. మనం అనుకుంటాం వేరేకుండా మనం అంతా చిన్న వస్తువులని. ఏం లేదు, సర్వమంతా నీవే. సర్వం యావత్ ప్రపంచం అంతా నీలో నిండి ఉన్నది. కానీ ఈ మాయా కళ్ళకి కనిపించదు. మరి నేను అండాన్ని, పిండాన్ని, బ్రహ్మాండాన్ని అని తెలుసుకోవటానికి నువ్వేం చేయాలి? నువ్వు బ్రహ్మజ్ఞాని వికారా. మరి బ్రహ్మజ్ఞానం కావాలంటే ఏం చేయాలి? భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తపస్సు చేత. ఏం చేతావు? భక్తి, జ్ఞానము, వైరాగ్యం, తపస్సు చేతనే నువ్వు బ్రహ్మ జ్ఞానము. ఈ విశ్వమంతా ఉన్నది నేనే. విశ్వమంతా ఉన్నదే
నేనే అని తెలుసుకునేది అంటే నువ్వు బ్రహ్మజ్ఞానం అయితే ఈ లబ్బర్ గుడ్లు, ఏం గుడ్లు? లబ్బర్ గుడ్లు. లబ్బర్కి ఏమన్నా కానొస్తుందా? మా కళ్ళు ఉన్నాయి కనిపిస్తున్నట్ట, మీరేమన్నా చూడగలుగుతారా? చూస్తారా? ఇప్పుడు ఎందుకు చూడరు? ఇప్పుడు నేను కనపడటం లేదా? కనపడుతున్నానా? ఇదంతా కనపడుతుందా? మరి ఇప్పుడు కనపడుతుంది. ఆ సూర్యుడు పొద్దుగుకిన తర్వాత ఏ లైట్ లేనప్పుడు అప్పుడు చూడండి. మీరు మీ కళ్ళు కనుక చూస్తుంటే చూడగలుగుతారా? అప్పటికి ఎవరు చూపిస్తున్నట్టు? ఇదంతా చూపించేది మనల్ని కాదు, ఆత్మస్వరూపమై దివ్య కోటి ప్రకాశంతో వెలుగుతున్నది. ఆ వెలుగుతో సూర్యుడు వెలుగుతున్నాడు, సమస్త ప్రాణులు వెలుగుతున్నాయి. ఆ వెలుగుతోనే సమస్త సృష్టిని మనం చూస్తున్నాం. అంతే సింపుల్. అండపిండ బ్రహ్మాండమంతా నిండి ఉన్నది నీవురా. ఇది మాయా కంటికి కనిపించదు, నువ్వు బ్రహ్మజ్ఞానివి కారా. యోగం తపస్సు ధారణ భక్తి చేత అప్పుడు మాత్రమే ఇది నేను పరబ్రహ్మను అని తెలియబడుతున్నది. ఇది నీకు తెలియబడురా, ఇది నీకు తెలియబడురా. నేను తెలుసుకుంటిని, నేను కానుగుంటిని. ఆత్మవేద స్వరూపమేదో, ఆత్మవేద నా స్వరూపమేదో, బ్రహ్మమేదో పరబ్రహ్మమేదో. ఇంతకన్నా భాగ్యము ఈ జన్మకి నాకు ఏమి కావాలయ్యా. ఇంతకన్నా భాగ్యము ఈ జన్మకి నాకు ఏమి కావాలయ్యా. అలాగనే అన్ని తెలుసుకున్నాము. అన్ని తెలుసుకున్న తర్వాత అపారమైన జ్ఞానంతో వికసించినప్పుడు పరబ్రహ్మ నేనని తెలుసుకున్నప్పుడు ఇంక నీకేం కావాలి? భగవంతుడు వచ్చి నీ పక్కన వాలాడు, నీ పక్కన కూర్చున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? ఆనందం ఉంటుందా? ఎన్ని జన్మల పుణ్యమా నిన్ను నేను తెలుసుకుంటే. ఆ పరబ్రహ్మను ఒకసారి, ఆ దివ్య కోటి సూర్యుల ప్రకాశవంతమైన ఆ పరబ్రహ్మను ఒకసారి దర్శించిన తర్వాత అంతకంటే మహా పెద్ద వస్తువు ఏదున్నది? గొప్ప వస్తువు ఏదున్నది? ఈ జన్మ నాకు సాలునయ్యా, మరు జన్మ నాకు వెందుకయ్యా. అంటే అయ్యా నీకు మళ్ళీ జన్మిస్తాను, నువ్వు పోయి ఈ భూ ప్రపంచంలో సుఖంగా ఆనందంగా ఉండమంటే ఎవరైనా అంత పెద్దవాని మంచి వజ్రాన్ని వదిలేసి నీకు అయ్యా ఒక బస్తా బియ్యం ఇస్తాను, ఒక బస్తా నూగలు కట్టిస్తాను, పోయి తినరాపోయి అంటే ఎవరైనా తీసుకుంటారా? కట్ట తీసుకుంటారా? ఇంతలో వజ్రాన్ని వదిలిపెట్టి కట్ట వదిలిపెడతాంట, అయ్యా వద్దు నాకు. ఆ బియ్యం ఎన్ని రోజులు ఉంటాయి, ఆ నూకలు ఎన్ని రోజులు ఉంటాయి? గట్టిగా 10-15 నెలలకల్లా పుచ్చిపోతే పురుగులు పట్టిపోతాయి. అవి నాకు వద్దు. నీతో నేను ఉంటాను, నీలోకే నేను ఐక్యము. నేను నీలోకి
నీలోకి పోతాను తప్పగా నాకెందుకు పోయి మాయా ప్రపంచం ఏదో ఒక రోజు బెలూన్లోకి బుట్ పగిలిపోతుంది. ఆ పగిలిపోయిన ఆ చర్మం అంటే ఆ లబ్బర్ బీడగా ఎక్కడ పడుతుందో కూడా తెలియదు. అటువంటి మాయా దానికి నేను ఎందుకు పోతాను అయ్యా? ఓ ఈశ్వరా పరమేశ్వరా నీలోకే నేను ఐక్యము, నీతో నేను ఉంటాను, నీవే నాకు సర్వము, మళ్ళీ జన్మ నాకొద్దు, జనం మరణం నాకొద్దు, భోగాలు నాకొద్దు, సర్వం నాకు వద్దనే వద్దు, నీతో నేను ఉంటాను, నీలోకే నేను ఐక్యము, ఓ ఈశ్వరా సర్వేశ్వరా నీలోకే నేను ఐక్యమురా. అలాగనే ఎండ పిండ బ్రహ్మాండం అంతా నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత అన్నములో ఉన్నది తల్లిగా ఉన్నది నేనే, అన్నముగా ఉన్నది నేనే, పిండముగా ఉన్నది నేనే, బ్రహ్మాండంగా ఉన్నది నేనే, వేరే ఏమి లేదు. ఉన్నది మొత్తం నీవే. అండ పిండ బ్రహ్మాండం అంతా నిండి ఉన్నది నీవే. తెలుసుకోలేకనే నీవు పాటుపడుతున్నావు. కేవలం తెలుసుకోలేకనే అన్నీ అది అహంకారం అనే అజ్ఞానంతో కూడుకున్నదా కాబట్టి మనం తెలుసుకోలేకున్నాం. అలాగనే ఇప్పుడు మనం తల్లిని నేనే, పిండాన్ని అండాన్ని నేనే, పిండాన్ని నేనే, బ్రహ్మాండాన్ని నేనే. ఒకసారి ఆ సృష్టి లేకపోతే ఈ యావత్ ప్రపంచం అంతా నిండి ఉన్న తల్లి ఎవరంటే భూమే. ఎవరో భూమి, భూమాత. అందుకోసం మనం భూమిని భూమాత అంటాము. తల్లి నీవే, మాకు సమస్త జీవుల్ని పుట్టించి పోషించేది నీవే. ఇప్పుడు మనం మన పిండాన్ని చూసుకున్నాము, ఇప్పుడు అండాన్ని చూసుకొని ఈ జగత్తని అండానికి తీసుకుంటే ఈ జగత్తని అండానికి తల్లి ఎవరంటే ఈ భూమే. ఈ భూమే సర్వ జీవులు ఈ భూమి మీదనే పుడుతున్నాయి, ఈ భూమి మీదనే పెరుగుతున్నాయి, ఈ భూమిలోకి అంతమవుతున్నాయి. ఈ భూమిలో ఉండి బీజం వేసేది ఒకటి ఉన్నది, పెంచి పోషించేది ఒకటి ఉన్నది. దీన్నే ఈ అండమే సమస్త జీవుల నిలయం ఈ సృష్టిలో. ఎండమేదే భూమనే, అండమే సమస్త జీవులకి నిలయం. ఇది తల్లి గర్భం, ఇది తల్లి భూమి. తర్వాత పైనుంచి బీజం వేసేవాడు ఒకడున్నాడు, ఆయనే పరమేశ్వరుడు. సృష్టి స్థితి లయలు మొత్తం ఈ భూమి మీదనే జరుగుతున్నది. అది లాస్ట్కి ఆ బీజం వేసే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ భూమి అనే ఈయన దగ్గర శూన్యతం ఉంటుంది. ఈ భూమిలో వేస్తేనే మొలస్తుంది, లేకుంటే మొలవదు. ఇంకా అది ఆకాశంలో ఉన్నా మొలవదు, లేకుంటే నీళ్ళల్లో ఉన్నా మొలవదు. ఈ భూమి మీద వేస్తేనే తల్లి గర్భంలో భర్త ఎలాగైతే ఆ భార్యాభర్తల సమూహం వల్ల శుక్లం శూన్యతం వీరి కనమ్మ పోయి పిండంగా ఎలాగ మారుతుందో ఈ భూమి పైకి ఆ పరమేశ్వరుడు పిండం అనే విత్తనాలు వేస్తేనే జీవులని విత్తనాలు వేస్తేనే పిండాలన్నీ ఉద్భవిస్తాయి, వర్షం కురిపిస్తాడు, ఆ భూమి పెంచి పోషిస్తుంది. తర్వాత ఈ భూమి కూడా లాస్ట్లోకి ఎవరిలోకి లీలమవుతుంది? ఆయనలేకే లీలమవుతుంది. ఎవరిలోకి లీలమవుతుంది? లాస్ట్లో పరమాత్మలోకే లీలమవుతుంది. ఈ భూమి కూడా ఉండదు, పార్వతి కూడా ఉండదు. లాస్ట్కి పరమేశ్వరుడు మాత్రమే ఒక్కడే ఉంటాడు. అంటే ఇవన్నీ కూడా సృష్టి అంతా కూడా ఒకప్పటికి అంతమై భూస్థాపితమైపోయేది. లాస్ట్కి ఈ సమస్తానికి మూలాధారం పరమేశ్వరుడు అయితే, కనిపించేదానికి అంతా పార్వతీదేవి అయితే,
పార్వతీదేవి ఉన్నప్పటికీ, ఈ సృష్టి ఉన్నప్పటికీ లేనప్పటికీ ఉండేది మాత్రం ఒకటే, అది శాశ్వతంగా ఉంటుంది, అది పోయేది కాదు. ఈ మన జీవులు ఉన్నా, ఈ సమస్త సృష్టి ఉన్నా ఉంటుంది, లేకపోయినా ఉంటుంది. అదే చిత్తు సత్తు సచ్చిదానంద స్వరూపము, పరబ్రహ్మ స్వరూపము, నిరాకారమైన పరబ్రహ్మ, సమస్త నిరాకారమైన పరబ్రహ్మ ఆయనలోనే ఉంటుంది. ఇదంతా అంతమైపోయినప్పుడు కూడా అది చెక్కు చెదిరేది కాదు. దాన్ని నాశనం చేసి చేపించేది ఈ భూ ప్రపంచం మీద ఏది లేదు. అంతకంటే పెద్ద వస్తువు ఏది లేదు. ఆ పెద్ద వస్తువు ఎక్కడ ఉందంటే నీవే ఆ పెద్ద వస్తువు. చిన్న వస్తువులు ఎక్కడా లేవు, కానీ తెలుసుకోలేకనే పాటుపడుతున్నాం. అందుకోసమే జగత్మిథ్య, బ్రహ్మ సత్యం. జగత్ అంటే కనిపించేదంతా జన్మించిందంటే మాయ. ఆ జన్మించిందంతా ఒకప్పటికి నాశనం అయిపోయేదే. పుట్టామా అస్సాం, ఏమస్సాం అస్సాం, శివార్పణమే. జన్మించామంటే శివార్పణమే, జన్మించలేదంటే ఇంక నీకేమో ఎక్కడ పోతావు. అందుకోసమే పరమేశ్వరుడు అని కూడా జన్మించేది కాదు, మాయ అనేది జన్మించింది. ఆ మాయ ఎప్పుడో ఒకరోజు మళ్ళీ ఆయనలోకే లీలమవుతుంది. అందుకోసమే ఏదో ఒక రోజు ఈ సర్వసృష్టి అంతా ఆయనలో కలిసేదే, ఎప్పుడు కానీ కలిసేదే. నువ్వు, నేను, క్రిమి, కీటక, పశు, పక్షులు, కనపంటే సూర్యుడు, చంద్రుడు, రాజులు, ఈ కొండలు, నదులు, వాగులు, సముద్రాలు, సప్త సముద్రాలతో సర్వము భగవంతుడు ఒక రోజు కలవాలి. ఇన్ని తడవలు చెప్పు దెబ్బలు తినే కాడికి ఏదో ఒక్క చెప్పు దెబ్బతోనే అలా కలిసే సరిపోతుందా? మళ్ళీ పుట్టినప్పుడల్లా దెబ్బలు తినే కాడికి అదేదో ఇప్పుడే జాగ్రత్త పడితే సరిపోతుందా? కానీ పడము. ఎందుకంటే మనకి చాలా ఉన్నాయి ఆడ నోట్లు. మన పిల్లి అనే తల్లి మనం తిప్పేస్తున్నది, బాగా తిప్పేసి ఆడబెట్టింది. ఇంకా ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఆ అనుభవించేదాన్ని ముందే తెలుసుకొని కొద్దిగా సగమన్న కడిగేసుకోవటమే సోపుతో, గంగా నిర్మా వాసిన పౌడర్తో కడుక్కోవటమే. ఏం చేయాలి? అనేక మురుకులు పట్టున్నాయి. ఈ మురికి వదలాలంటే మనం నిర్మా గంగా వాసిన పౌడర్ ఏదో వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం దాంతో తోమాలి. ఆ తోమితే ఏమవుతుంది? తెల్లగా అవుతుంది. మనిషి వేరు కాదురా, దేవుడేరు కాదురా. నేను వేరు, దేవుడు ఒకడు ఎక్కడో కాశీలో ఉన్నాడు అనుకుంటే ఇదంతా మహాపరమ సిగటని అజ్ఞానము. ఈ అజ్ఞానమనే అంధకారం ఉన్నంత వరకు నేను వేరు, నువ్వు వేరు, సర్వం వేరు. ఉన్నది నేనేను, అంతా చేసేది నేనేను అనుకోని అహంకారం అజ్ఞానంలో పడి అంధకారంలో పడి అల్లాడుతూ ఉన్నాడు. తీరా మృత్యు వచ్చి సరికి అప్పుడు కేకలు వేస్తున్నాడు, శరణం శరణం కాపాడు తండ్రి. మనిషి వేరు కాదురా, దేవుడేరు కాదురా. ఈ సర్వసృష్టినంతా ఏదన్నా అభివృద్ధి చెందాలంటే ఏం చేస్తున్నది? అంతా చేసేది అంతా చేసేది మనిషి. ఏం చేయాలి? నిన్ను నీవు తెలుసుకుంటే అంతా ఆత్మేరా. నిన్ను నీవు తెలుసుకుంటే ఆత్మవు నీవేరా. జగమంతా ఎంతవరకు? ఈ జగమంతా సర్వ సృష్టి వరకు అంతా నీవేరా, జగమంతా నీవేరా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హరి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హరి ఓం నమః శివాయ.
అంతా నీవేరా, సర్వ జగత్తు అంత నిండి నివసిస్తూ ఉన్నది ఒకే వస్తువురా, అది ఏ పరబ్రహ్మని స్వరూపం. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సుఖినో భవంతు, సమస్త సర్వమంగళాని సంతు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కర్వావహై. తేజస్వినామనీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అన్నపూర్ణా సదా పూర్ణే, శివప్రియాత్మనే, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాం దేహి పార్వతి. మాతా భగవతి దేవి అన్నపూర్ణేశ్వరి రా